భూమి అపూర్వతో మమ్మీ ఈ టైంలో ఐస్ క్రీమ్ తినొచ్చా అని చెప్పి అంటూ ఉంటే, ఈ టైంలో ఐస్ క్రీమ్ ఎలా తింటావే, తినకూడదు అని చెప్పి సీరియస్గా చెబుతూ ఉంటుంది. నువ్వు ఎంబీబీఎస్ డాక్టర్ అనుకుంటున్నావా? నీ చేత ఒక హాస్పిటల్ పెట్టిద్దామని నాన్నకు చెబుతానులే అని భూమి అంటూ ఉంటుంది. ఇక అపూర్వ సీరియస్గా చూస్తూ ఉండడంతో కాస్త నవ్వు మెయింటైన్ చేయి మమ్మీ, ఎందుకంటే పైన సీసీటీవీ ఫుటేజ్ ఉంది కదా అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు అపూర్వ నవ్వుతున్నట్టుగా నటిస్తూ, సరే అమ్మా, నీకు ఐస్ క్రీమ్ తినాలని ఉంటే ఒకసారి డాక్టర్ని కనుక్కొని తీసుకువస్తానులే అని చెప్పి అంటూ ఉంటుంది. మరో పక్క పూర్ణి ఒకసారి భూమికి తన గది ఎలా ఉంటే నచ్చుతుందో తెలుసుకోవడం కోసం అని చెప్పి హాస్పిటల్లో ఉన్న సిస్టర్కి ఫోన్ చేస్తుంది. అక్కడ భూమి అని ఒక పేషెంట్ ఉంటారు, ఆవిడకి ఒకసారి ఫోన్ ఇవ్వండి అని చెప్పి పూర్ణి అంటూ ఉంటే సిస్టర్ ఫోన్ తీసుకొచ్చి భూమికి ఇస్తుంది. ఇక అప్పుడు పూర్ణి ఫోన్ మాట్లాడుతూ ఉంటే, ఎలా ఉన్నావు పూర్ణి అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. ఆ మాట అడగాల్సింది నేను, ఇప్పుడు ఎలా ఉందని చెప్పి పూర్ణి అడుగుతుంది. బాగుందని చెప్పి భూమి అంటూ ఉంటే, డిశ్చార్జ్ తర్వాత నిన్ను ఇంటికి తీసుకురావాలనుకుంటున్నామని చెప్పి పూర్ణి అంటుంది. ఇది ఎవరి ఐడియా అని భూమి అడగగానే, నేను అన్నయ్య డిస్కస్ చేశామని చెప్పి పూర్ణి అంటుంది. నీకు నీ గది ఎలా ఉంటే నచ్చుతుందో చెప్పు అని పూర్ణి అడుగుతూ ఉంటే, అప్పుడు భూమి, నాకు నేచర్ అంటే చాలా ఇష్టం, చుట్టూ ప్రకృతి మధ్య ఇల్లు ఉంటే చాలా నచ్చుతుంది అని చెప్పి భూమి పూర్ణికి చెబుతూ ఉంటుంది. ఇక అలా ఫోన్లో భూమి పూర్ణికి చెబుతూ ఉండగా గగన్ భూమి రూమ్ని చాలా అందంగా డెకరేట్ చేస్తూ ఉంటాడు. తన గదిలో చాలా పూల కుండీలు పెడుతూ భూమికి ఎలా ఉంటే నచ్చుతుందో అచ్చం అదే విధంగా గదిని డెకరేట్ చేస్తూ ఉంటాడు. ఇక పూర్ణి, నీకు నేచర్ అంటే ఇష్టం కాబట్టి గోడకి గ్రీన్ కలర్ పెయింట్ వేయించమని చెబుతానులే అని అంటూ ఉంటే, పచ్చగా ఉన్న ప్రతిదీ ప్రకృతి అయిపోదు కదా పూర్ణి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. సరే, ఈ విషయం అన్నయ్యకి చెబుతానులే అని పూర్ణి అంటూ, నీకు ఇంకెలా ఉంటే నచ్చుతుందని చెప్పి పూర్ణి అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు భూమి, నాకు నాట్యం అంటే చాలా ఇష్టం, ప్రకృతి మధ్యలో నాట్యం తాండవిస్తున్నట్టుగా ఉండాలి అని చెప్పి భూమి అంటూ ఉంటే, ఏంటో నువ్వు చెప్పేది అర్థమవుతున్నట్టు ఉంది కానీ ఏమీ అర్థం కావట్లేదు, ఈ విషయం గురించి అన్నయ్యతో మాట్లాడతానులే అంటూ, ఒకవేళ అన్నయ్యకు అర్థమైతే నీ రూమ్ నీకు నచ్చినట్టుగా ఉంటుంది, లేదంటే రూమ్ లానే ఉంటుంది, సరే బాయ్ అంటూ, ఏంటో ఈ కళాకారులు ఏం చెప్పినా అర్థం చేసుకోవడం చాలా కష్టం అని చెప్పి పూర్ణి అనుకుంటుంది. మరో పక్క గగన్ భూమి గదిలో నటరాజు విగ్రహం పెడతాడు. అలాగే భూమి నాట్యం చేస్తున్న ఫోటోలతో పాటు శోభచంద్ర ఫోటోని కూడా గదిలో పెడతాడు. అలాగే భూమి బెడ్ మీద టెడ్డీ బేర్లు, టేబుల్ మీద కొన్ని టెడ్డీ బేర్లు, పూల కుండీలు, ఇలా రూమ్ అంతా కూడా ఎంతో అందంగా డెకరేట్ చేస్తాడు. పూర్ణి ఫోన్ మాట్లాడి వచ్చి చూసేసరికి రూమ్ అంతా కూడా ఎంతో అందంగా ఉండడంతో, రూమ్ సూపర్గా ఉందన్నయ్య, భూమికి ఎలా ఉంటే నచ్చుతుందో అచ్చం అలాగే ఉందని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది. ఇక దాంతో గగన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. మరో పక్క వంశీ ఇందులో ఫస్ట్ నైట్ జరిగిపోతుంది. ఇక బయట వంశీ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా కూర్చొని ఉంటారు. వంశీ వాళ్ళ నాన్న పేపర్ చదువుతుంటే, ఇక అప్పుడు వంశీ వాళ్ళ అమ్మ, ఏంటండి వీడు ఇంకా నిద్ర లేవలేదు అని చెప్పి అంటూ ఉంటే, ఆ గదిలోకి వెళ్తే అంత తొందరగా ఎవరైనా బయటకు వస్తారా, మన రోజులు నువ్వు మర్చిపోయావా అని చెప్పి అంటూ ఉంటే, ఏంటండి ఈ వయసులో ఆ మాటలు అని చెప్పి వంశీ వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది. మనం ఆ వయసు నుంచే ఈ వయసుకి వచ్చాం కదనే, ఏమీ తినకపోతే నీరసించిపోతామని మీ అమ్మ 1 గంటకు మనల్ని భోజనానికని నిద్ర లేపేది మర్చిపోయావా అని చెప్పి ఆయన అంటూ ఉంటారు. ఇక ఇంతలో వంశీ వాళ్ళ అమ్మకు ఆ కార్యం జరగకూడదు కదా అన్న విషయం గుర్తుకు వచ్చి, ఏమండి ఈ శుభకార్యం జరగకూడదని మనం కోరుకున్నాం కదా, వెళ్ళి వాళ్ళని త్వరగా నిద్ర లేపుతాం, అక్కడ కార్యం జరిగిందో లేదో తెలుసుకుందామని చెప్పి ఇక అలా వచ్చి తలుపులు బాదుతూ, రే వంశీ అని చెప్పి ఆవిడ పిలుస్తూ ఉంటే, అప్పుడు ఇందుకి మెలకు వస్తుంది. ఏమండి అంటూ ఇక ఇందు వంశీని లేపుతుంది. మీ అమ్మగారు మనల్ని పిలుస్తున్నారు అని ఇందు అంటూ ఉంటే, ఇప్పుడు ఎలా అని చెప్పి వంశీ అంటూ ఉంటాడు. మన కార్యం జరిగిందని అమ్మకు అస్సలు తెలియకూడదు అని వంశీ అంటూ ఉంటే, ఎందుకలా అని ఇందు అడుగుతుంది. నువ్వు ఒప్పుకోవని చెప్పి మొక్కు తర్వాత తీర్చుకోవచ్చని అబద్ధం చెప్పాను, మా అమ్మ ఎందుకు ఆపాలనుకుంటుందో తెలియదు కానీ మనం కూడా అదే కంటిన్యూ చేద్దాం, నువ్వు త్వరగా రెడీ అవ్వు, నేను గదంతా కూడా సర్దేస్తాను అని చెప్పి వంశీ వాళ్ళు డోర్ కొడుతూ ఉండగా బెడ్ అంతా కూడా తిరిగి అంతకు ముందు రోజు రాత్రి ఎలాగైతే డెకరేట్ చేసి ఉంచుతారో అలాగే డెకరేట్ చేస్తాడు.
ఇక అలాగే ఇందు కూడా ఏమి జరగనట్టుగా అద్దం ముందు నిలబడి రెడీ అవుతుంది. ఇక వంశీ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా తలుపుల బాధతో ఎంతసేపురా త్వరగా తలుపు తీయి అని చెప్పి అంటూ ఉంటే ఇక వంశీ అక్కడ చిందరవందరగా పడిపోయిన పూలన్నీ కూడా చీపిరితో ఊడ్చేసి ఇక మంచం కిందకి నెట్టి పడేసి డోర్ తీసే ముందు బెడ్షీట్ని కింద వేసి కింద పడుకున్నట్టుగా యాక్ట్ చేస్తూ ఉంటాడు. ఇక ఇందు రెడీ అయ్యి డోర్ తీస్తుంది. అమ్మ ఇందు, రాత్రి మీ మధ్య ఏం జరగలేదు కదా అని చెప్పి అంటూ ఉంటే లేదత్తయ్య గారు అని ఇందు అంటూ ఉంటుంది. ఇక దాంతో వీడేంటి ఇంతసేపు నిద్రపోతున్నాడని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు పోనీలేండి అత్తయ్య గారు, రాత్రంతా మేమిద్దరం చాలాసేపు మాట్లాడుకుంటూ కూర్చున్నాము, అందుకే ఆయన లేటుగా పడుకున్నారు, లేవలేకపోతున్నారు, ఇంకాసేపు పడుకునివ్వండి అని చెప్పి అంటూ ఉంటే అంతగానం ఏం మాట్లాడాడని చెప్పి వంశీ వాళ్ళ అమ్మ అడుగుతూ ఉంటుంది. ఏవో చెత్త కథలు చెప్పారు, నేను కూడా ఆయనకు కొన్ని భక్తి కథలు చెప్పానని ఇందు అంటూ ఉంటుంది. కోడలికున్న జ్ఞానం కూడా వాడికి లేదు అంటూ రే వంశీ లేరా అంటూ వంశీ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా వంశీని లేపుతారు. రాత్రి కోడలికి ఏవో చెత్త కథలు చెబుతూ కూర్చున్నావట కదా అని చెప్పి అంటూ ఉంటే మరేం చేయమంటావమ్మా, ఇద్దరిని ఇలా ఒక్క గదిలో ఉంచి ఏమి జరగకూడదంటే ఎలా, అందుకే నిద్ర పట్టక ఏవో కథలు చెప్పాను, తను కూడా నాకు కొన్ని కథలు చెప్పిందని వంశీ అంటాడు. ఇక కోడలి పిల్లని తీసుకొని నేను వెళ్తున్నాను, నువ్వు కూడా రా అంటూ వంశీ వాళ్ళ అమ్మ ఇందుని తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. నిజంగా ఏమీ జరగలేదు కదా, ఏదో తేడాగా ఉంది అని చెప్పి వంశీ వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు. మా ఇద్దరిని విడదీసావు కదా, ఆ పాపం ఊరికే పోదు, ఖచ్చితంగా మా పాపం నీకు తగులుతుంది అని చెప్పి వంశీ అంటూ ఉంటాడు. ఇక అలా అక్కడ పడిపోయిన పూలను వాళ్ళ నాన్న చూడకుండా కాలితో మంచం కిందకి తన్నేస్తాడు. మరోపక్క గగన్కి రాత్రంతా కూడా భూమి ఆలోచనలతో నిద్ర పట్టదు. ఇక ఉదయాన్నే మెలకు రాగానే భూమి ఆలోచనలే గగన్ మదిలో మెదులుతూ ఉంటాయి. ఇక భూమి రూపమే కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. ఇక వెంటనే లేచి కూర్చొని పాడు నిద్ర, రాత్రి పట్టదు, ఉదయం కూడా పట్టదు. భూమి, త్వరగా నీ దగ్గరకు వచ్చి ఈరోజు నువ్వంటే ఎంత ఇష్టమో నీతో చెప్పాలి, నా మనసులో ఉన్న భారం అంతా కూడా దించేసుకోవాలని చెప్పి గగన్ త్వరగా వచ్చి ఫ్రెష్ అయ్యి ఇక భూమికి ఇష్టమైన బ్లూ కలర్ షర్ట్ని వేసుకుంటాడు. అలా రెడీ అయ్యి కిందకి వచ్చిన తర్వాత భూమి దగ్గరికి మామూలుగా వెళ్తే ఏం బాగుంటుంది, ఏదైనా గిఫ్ట్ తీసుకువెళ్ళాలి, ఏం తీసుకువెళ్తే బాగుంటుందని చెప్పి గగన్ కాసేపు ఆలోచిస్తూ ఉంటాడు. గతంలో శారద పూర్ణికి ఒక నెక్లెస్ చూపిస్తూ ఉంటుంది. ఇక ఆ నెక్లెస్ని చూస్తూ అమ్మ చాలా బాగుందమ్మా, ఇంత స్పెషల్ నెక్లెస్ని నా కోసం డిజైన్ చేయించినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి పూర్ణి అంటూ ఉంటే అది నీ కోసం కాదు, నాకు కాబోయే కోడలి కోసం అని చెప్పి శారద అంటూ ఉంటుంది. మీ వదిన కోసం ఈ నెక్లెస్ తీసుకున్నానని శారద చెబుతూ ఉంటుంది. ఇక ఆ నెక్లెస్ గుర్తుకు వచ్చి గగన్ ఆ నెక్లెస్ని భూమికి తీసుకువెళ్ళాలని అనుకుంటాడు. ఇక వెంటనే ఆ నెక్లెస్ని తీసుకొని భూమి దగ్గరికి బయలుదేరి వెళ్తూ ఉంటే అప్పుడు శారద, రే గగన్ ఎక్కడికి వెళ్తున్నారా, టిఫిన్ చేద్దు కానీ రా అని చెప్పి అంటూ ఉంటే నేను భూమి దగ్గరికి వెళ్తున్నానమ్మా, భూమిని డిశ్చార్జ్ చేసి తీసుకొచ్చిన తర్వాత నలుగురం కలిసి తిందామని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు శారద సరేరా అని చెప్పి అంటూ ఉంటే నాకు నీ బ్లెస్సింగ్స్ కావాలమ్మా, ఒక లైఫ్ టైం డీల్ జరగబోతుంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. అప్పుడు శారద భూమిని డిశ్చార్జ్ చేసి తీసుకురావడం డీల్ ఎలా అవుతుందని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు గగన్ భూమిని కలవడానికి వెళ్ళే మధ్యలో కానీ తీసుకువచ్చే మధ్యలో కానీ ఒకరిని కలవాలి, చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి, ఒక డీల్ చేసుకోవాలి కంపెనీకి సంబంధించింది అని చెప్పి నీ బ్లెస్సింగ్స్ కావాలంటూ శారద కాళ్ళకు నమస్కరిస్తూ ఉంటే అప్పుడు శారద గగన్ని దీవిస్తుంది. చాలా థ్యాంక్స్ అమ్మ అంటూ గగన్ ప్రేమగా శారదని దగ్గరికి తీసుకొని శారద నుదుట్టున ముద్దు పెట్టి ఇక ఆనందంగా ఆ నెక్లెస్ని చేతుల వెనకాల దాచుకొని శారదకు కనిపించకుండా అలా భూమి దగ్గరికి తీసుకొని వస్తూ ఉంటాడు. మరో పక్క భూమి ఉదయాన్నే నిద్రలేస్తుంది. ఇక అపూర్వ అప్పటి వరకు కుర్చీలో కూర్చొని భూమి దగ్గరికి వచ్చి గొంతు సవరించుకుంటూ అలా భూమి వైపు కోపంగా చూస్తూ ఉంటే ఇక భూమి కూడా అపూర్వ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.